ఇకో బర్నర్ కాకుండా ఇంకేమైనా ఇన్నోవేషన్ చేద్దాం అనుకుంటున్నారా ఫ్యూచర్‌లో? హ్మ్. ఇదే విలేజెస్‌లో అంటే ఏమంటారు ఇది ఓపెన్ బర్నింగ్ కోసం హ్మ్. అని చేశాము. సో, అదే విలేజెస్‌లో ఎక్కువ మహిళలు ఖాళీగానే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంకొకటి అగ్రికల్చర్ సోర్సెస్ అంటే వెజిటబుల్స్ ఎక్కువ పండిస్తారండి. ఓకే. అక్కడ ప్లస్ మళ్ళీ నల్గొండ దగ్గర. హ్మ్. సో, ఇక్కడ వెజిటబుల్స్ ఎక్కువ పండిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం చూస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ప్రైస్ ఉంటుంది. హ్మ్. వీళ్ళకి పడింది ఫర్ ఎగ్జాంపుల్ ₹15 అనుకుందాం. హ్మ్. ఒక కేజీని పండించడానికి. కానీ మరీ రూ. 10 కన్నా తక్కువ ఉంటే ఏమంటారు లాసే కదండీ. సో, అలాంటప్పుడు ఏమంటారు ఈ మహిళలకు గూడా నేను యాస్ ఎ పార్ట్ ఆఫ్ సీఏఎఫ్ హ్మ్. ఫెలోషిప్‌లో భాగంగా ఇది సోలార్ డ్రైయర్ చేద్దామని. సోలార్ డ్రైయర్ మనకి ఎక్కువ విలేజెస్‌లో హ్మ్. నెక్స్ట్ అక్కడక్కడ కమ్యూనిటీ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. పోర్టబుల్ ఎక్కడా లేవండి హ్మ్. ఇప్పటి వరకు. సో, అలా ఒక పోర్టబుల్ దానిలాగా చేస్తే సో, వాళ్ళు వెజిటబుల్స్ ఏదైతే ఉంటుందో అంటే ప్రైస్ తక్కువున్నప్పుడు డ్రై చేసుకోవచ్చు. హ్మ్. డ్రై చేస్తే ఈ బై ప్రొడక్ట్‌కి ఎక్కువ వాల్యూ యాడెడ్ ఉంటుంది. ఓకే. మీరు చూసే ఉంటారు. రా వెజిటబుల్స్ హ్మ్. కన్నా గూడా అవును. డ్రైడ్ డ్రై వేస్ట్. వెజిటబుల్స్‌కే ఎక్కువ రేట్ ఉంటుంది. అవునవును. సో, ఇకో బర్నర్ అంటే ఇప్పుడు రైతుల హ్మ్. వాళ్ళ కష్టాన్ని చూసి మీకు ఆ ఇన్నోవేషన్ థాట్ వచ్చింది. హ్మ్. సో, మీరు ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? హ్మ్. సో, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంజినీరింగ్ అంటే ఒక 4 ఇయర్స్ ఏదో అలా టైమ్ పాసో లేదంటే అలా గాకుండా ఒక రెస్పాన్సిబుల్ ఇంజినీర్ ఉండాలి. హ్మ్. మనం ఇంజినీరింగ్ చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఒక హనీ బీ తీసుకున్నా లేదా ఈవెన్ స్మాల్ స్పారోస్‌ని తీసుకున్నా గానీ ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్‌కి ఒక పర్పస్, హ్మ్. యూజ్ అంటూ ఉంటుంది. అవును. సో, అలానే మనం ఇంజినీరింగ్ అనే గాదు ఏ డిగ్రీ చదివినా గానీ ఒక పర్పస్, యూజ్ అంటూ ఉండాలి. హ్మ్. సో, ఇది ఎందుకు ఈ పర్పస్, యూజ్ అంటూ ఉండాలంటే మనం ఎక్కడికెళ్ళినా గానీ ఆఫ్టర్ ఏమంటారు గ్రాడ్యుయేషన్ తర్వాత సో, మనం ఏం ప్రూవ్ చేసామని అడుగుతారు. అవును. సో, ఇంజినీరింగ్ అనేది ఒక రెస్పాన్సిబుల్ డిగ్రీ. అంత ఈజీగా ఛాన్స్ ఎవరికీ హ్మ్. రాదు. సో, అంటే మనకొకటి ఈజీ అయ్యుండొచ్చు. కానీ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి గానీ, ఇంకెక్కడి నుంచైనా అంటే ఓన్‌గా సెల్ఫ్ స్టడీగా చదువుకునే వాళ్ళకి అంత ఈజీగా కాదు. అవును. సో, అలా ఒక రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు గూడా ఒక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయాలి. హ్మ్. అంటే మనం చూసి వదిలేస్తాం. అంటే మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేదంటే ఎక్కడికెళ్ళినప్పుడు పాతకాలంలో ఎక్కువ అంటే నెత్తి మీద బిందెలను పెట్టుకొనొస్తారు. అవునవును. చూసాం. చూసాం. బావి దగ్గరికెళ్ళి లాగుతా. లావు. హ్మ్. కానీ మనం చూస్తాము. కానీ అది ఏముందిలే అన్నట్టు వదిలేస్తాం. అవును. కానీ దానివల్ల ఏంటంటే బావి దగ్గర ఫస్ట్ లాగేటప్పుడు వుమెన్స్‌కి అంటే ఎక్కువ మెన్స్ ఏం హ్మ్. తీసుకురారు హ్మ్. మంచినీళ్ళు. అవును. వుమెనే హ్మ్. తీసుకొస్తారు. లాగేటప్పుడు హ్యాండ్ పెయిన్స్ ఒస్తాయి. హ్మ్. నెక్స్ట్ మోసేటప్పుడు షోల్డర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఒస్తుంది. హ్మ్. నెక్స్ట్ లాగడం వల్ల ఎక్కువ ఎనర్జీ గూడా యూజ్ అవుతుంది. హ్మ్. కానీ మనం ఆలోచించం. ఏంటి అరే జస్ట్ పుల్లికి కంటిన్యూ నార్మల్ ఎందుకు? థింగే గదా! అనేసి కానీ ఒక స్కూల్ స్టూడెంట్ మాత్రం దానికి బ్రేక్ పెడితే ఎలా ఉంటుంది? హ్మ్. అనేది ఐడియా ఆలోచించడు. ఓకే. అలానే మనం ఇంజినీరింగ్‌లో గూడా మనం ఒక్కొక్కసారి చూసేటప్పుడు చాలా వెరీ చిన్న స్మాల్ మైన్యూర్ ప్రాబ్లమే గదా అనుకోవచ్చు. హ్మ్. దానివల్ల ఆమె ఒక్కటే గాదు గదా ఎఫెక్ట్ అయింది. అంటే మన అవునవును. పేరెంట్సో లేదంటే హ్మ్. కాదు గదా! ప్రతి ఒక్క అంటే ఇండియా అంటేనే మోస్ట్‌లీ విలేజెస్. హ్మ్. సో, ప్రతి ఒక్క రిమోట్ విలేజెస్‌లో ఇప్పుడంటే పంప్స్ వచ్చినాయి. హ్మ్. కానీ ఇంకా స్టిల్ దేర్ ఆర్ సమ్ విలేజెస్. సో, ఇలా క్యారీ చేస్తూనే క్యారీ ఉంటారు. చేస్తూ ఉంటారు. సో, అలా మనం చూసే చిన్న ప్రాబ్లమ్‌కి ఒక్కొక్కసారి చిన్న సొల్యూషన్ అయ్యుండొచ్చు. హ్మ్. కానీ గ్రేట్ ఇంపాక్ట్ అనేది తీసుకొస్తుంది. సో, అలానే ఇంజినీరింగ్‌లో ఇన్నోవేషన్ అంటే అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం గాదు. సో, ఒక చిన్న ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై జేయి, దానికి సొల్యూషన్ జేయి. ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై జేయడం అంటే ఏంటి? అరే! వాడికి ఎందుకు ఏడుస్తున్నాడు? ఫోన్ హ్మ్. లేదా? ఐఫోన్ లేకుండా ఏడుస్తున్నాడంటే అదసలు ప్రాబ్లమే గాదు. ప్రాబ్లమ్ కాదు. ఓన్లీ అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ హ్మ్. వచ్చింది. దేర్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఇన్నోవేషన్ యాస్ ఎన్ సెల్ ఫోన్ హ్మ్. ఇన్వెంటర్. సో, అది ఇన్నోవేషన్. అలానే ఈ ఓకే. 4 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో గాని, ఏ డిగ్రీ చదువుకున్నా గాని, అసలు చదవకపోయినా గాని, సో, ఒక ప్రాబ్లమ్‌ని తీసుకొని దానికి సొల్యూషన్ చేయండి. సో, గో టు ద యూజర్ ఎవరైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో వాళ్ళ దగ్గరికెళ్ళండి. మళ్ళీ మోడిఫై చేయండి. ఇదే ఓకే. ఇన్నోవేషన్. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో హ్మ్. ఒక మోటివేషన్ స్టోరీ ఉంటుంది కదా! హ్మ్. సో, మీ లైఫ్‌లో ఏదైనా ఉందా అండి? సో, బేసికల్లీ నేను పుట్టిందేమో ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. కానీ పెరిగిందంతా కూడా తెలంగాణలో. తెలంగాణలో. సో, అలా చిన్నప్పుడు అంటే మాదే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ స్కూల్‌కెళ్ళడం హ్మ్. గాని. నాకొక టీచర్ స్కూల్‌లో జాయిన్ చేశారండి. హ్మ్. జస్ట్ అక్కడ ఫుడ్ పెడతారు అన్నట్టుగా మా పేరెంట్స్ కూడా సెండ్ చేసేవాళ్ళు. హ్మ్. సో, అక్కడ ఏమంటారు ఇప్పట్లో చూసుకున్నట్టుగా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించడం అలా ఏముండదు. హ్మ్. జస్ట్ ఇంగ్లీష్ మంచిగా చెప్తారు. హ్మ్. ఓన్లీ వాల్యూస్ మాత్రమే చెప్తారు. ఓకే. ఎక్కువ ఆడిపిస్తారు. హ్మ్. నెక్స్ట్ స్టోరీస్ రీడింగ్ చేయడం ఎక్కువ హ్మ్. మంచిగా హ్మ్. చెప్తారండి. అలా నేను ఏమంటారు ఆర్టికల్స్ ఎక్కువ చదువుతాను. హ్మ్. సో, ఈ ఆర్టికల్స్ చదివి ఇన్నోవేషన్ అనేది లైఫ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్టింగ్. ఓకే. నేను మా పేరెంట్స్‌కి కూడా అంటే మా అమ్మగారికి
అంటే చదువంటే చాలా ఇష్టం అండి. సో, వాళ్ళకి డాక్టర్ అన్నా, టీచర్ అన్నా గానీ చాలా హైయెస్ట్ రెస్పెక్ట్ అన్నమాట. ఓకే. సో, అలా ఏమంటారు నాకు ఇన్నోవేషన్ అనేది వచ్చింది. హ్మ్. సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ నేను ఏదైతే విలేజెస్‌లో నేర్చుకుంటానో, మనకి సీఏఎస్టీ అని ఉంటుంది. నెక్స్ట్ హ్మ్. ఏసీఐసీ, సీబీఐటీలో గూడా స్టూడెంట్స్ ఉంటారు గదండీ! సో, వాళ్ళకి డిజైన్ థింకింగ్ అని ఉంటుంది. ఓకే. సో, వాళ్ళకి టీచ్ చేస్తుంటాం. హ్మ్. యాస్ ఎ నా ఫెలోషిప్ కంటిన్యూ చేస్తూనే ఇలా లెక్చరర్స్ కూడా చెప్తూ ఉంటాను. ఓకే. సో, అలా. మరి మీకెక్కువ ఎవరు సపోర్ట్ చేశారండి? హ్మ్. సో, ఇనీషియల్‌గా అయితే నాకు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు బ్రిగేడియర్ గణేశం అని ఉంటారు. హ్మ్. సో, తను ఆర్మీలో రిటైర్ అయ్యారన్నమాట. సో, రిటైర్ అయిన తర్వాత నేను నా ఇన్నోవేషన్ ఐడియా తోటి వెళ్ళాను. హ్మ్. సో, అప్పుడు బ్రిగేడియర్ గణేశం సపోర్ట్ చేశారు. ఓకే. తర్వాత మనకిప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి హ్మ్. నేను వాళ్ళ దగ్గర ఫెలోషిప్ చేస్తున్నాను. హ్మ్. సో, దీనికి ఫండింగ్ గానీ, లేదంటే కనెక్ట్స్ గానీ, ప్రోటోటైప్ చేసుకోవడానికి హ్మ్. సపోర్ట్ గానీ, ఇదంతా కూడా నీతి ఆయోగ్ కింద మనకి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఏసీఐసీ, సీబీఐటీ. ఓకే. నెక్స్ట్ మనకి అక్కడే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్. ఇక్కడ ఏసీఐసీ, సీబీఐటీలోనేమో డాక్టర్ సన్నీ అగర్వాల్, హ్మ్. సీఏఎస్టీలో డాక్టర్ రోహిత్ కండ్లకట్ల, హ్మ్. ఇంకా డాక్టర్ సంయుక్త అని ఉంటారండి. సో, వీళ్ళు ఎక్కువ గైడ్ చేసేవాళ్ళు. సో, ఆన్ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తాం. హ్మ్. కానీ దాన్ని ప్రాపర్ స్ట్రక్చర్ తీసుకురావడానికి ఈ మెంటర్స్ హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే. సో, ఫైనల్‌గా అంటే మీరు ఫ్యూచర్‌లో ఏది చేయాలనుకుంటున్నారు? ఇంకా ఇంకేం ఇంప్లిమెంట్ హ్మ్. చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ అయితే మేజర్‌గా ఇన్నోవేషన్ హ్మ్. ఏదైతే ఈకో బర్నర్ ఉందో, దీన్ని నేనేమి సెల్ చేయాలనుకోవట్లేదు. హ్మ్. ఒకవేళ అంటే రీసెంట్‌లీ అంటే దగ్గరలో అయితే అవైలబిలిటీ ఉంటే వాళ్ళు చేసుకోలేకపోతే హ్మ్. గనుక నేను ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంటే ఫ్యాబ్రికేషన్ చేసి హ్మ్. ఇచ్చేస్తాను. ఓకే. కానీ దూరం డిఫరెంట్ స్టేట్స్ ఉంటదండి. హ్మ్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే ఇక్కడ హ్మ్. నుంచి పంపియాలంటే అదే ఏమంటారు ట్రాన్స్‌పోర్టేషన్ ట్రాన్స్‌పోర్ట్. కాస్ట్‌లో అవును. ఇది రెడీ అయిపోతుంది కదా! హ్మ్. సో, అందుకని కమ్యూనిటీ కోసం డెవలప్ చేశాం కాబట్టి, సో, వాళ్ళకి నేనేమి ఏమంటారు సాల్వ్ హ్మ్. చేయాలనుకోవట్లేదు. వాళ్ళు రియల్‌గానే అక్కడ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. సో, నేను ఎన్విరాన్మెంట్‌ని సేవ్ చేస్తాను. ఇలా బర్న్ చేయకుండా ఇందులో ఇలా ఏమంటారు కాటన్ స్టాక్ హ్మ్. బర్నర్‌లో బర్న్ చేయడం వల్ల అట్‌లీస్ట్ బయోచార్ వస్తుంది అనే థాట్ తోటి ఏమైనా ఉంటే గనుక నేను ఏమంటారు వాళ్ళకి ఫ్రీగానే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఓకే. వాళ్ళు చేయాలన్నా గానీ నేను ఇంకా సపోర్టివ్‌గానే ఉన్నాను. వీడియో చూసే ఆడియన్స్‌కి హ్మ్. అండ్ చాలామంది ఇన్నోవేషన్ చేద్దామనేసి ప్యాషన్‌తో ఉన్న హ్మ్. వాళ్ళకి, స్టూడెంట్స్‌కి ఎవరికైనా ఇన్నోవేషన్ థాట్స్ రావాలి అనంటే ఫైనల్‌గా మీరేం చెప్తారు వాళ్ళకి? నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఐడియా హ్మ్. ఉంటుంది. కానీ ధైర్యం అనేది సరిపోదు. అలా కాకుండా ఈవెన్ నాకు గూడా ఏమంటారు ఇనీషియల్ స్టేజ్‌లో ఒక ఐడియా ఉంటుంది. హ్మ్. ధైర్యం సరిపోదు. హ్మ్. సో, స్టార్ట్ జేయాలి. సో, ఛాలెంజెస్ అనేవి వస్తా ఉంటాయి. కానీ ఎప్పుడు భయపడకూడదు. నేను ఎక్కువ నేచర్‌కి కనెక్ట్ అవుతాను. హ్మ్. చాలా ఒక చిన్న స్పారోని తీసుకున్నా గానీ, హనీ బీని తీసుకున్నా గానీ, అది ఉండేది చాలా చిన్న లివింగ్ చిన్నగా బీయింగ్. ఉంటుంది. హ్మ్. కానీ అది జస్ట్ ఒక చిన్న ఏమంటారు గ్రెయిన్స్ కోసం హ్మ్. తింటూ దాని డైలీ లైఫ్ సర్వైవ్ అవుతుంది. అవును. ఎంత వర్షం వచ్చినా, ఏమంటారు ఎదురుగాలులొచ్చినా హ్మ్. గానీ, అది ఎగరడం మాత్రం ఎప్పుడు ఆపదు. అవును. అది నెక్స్ట్ డే ఎగురుతూనే ఉంటుంది. సో, అలానే మన ఏమంటారు ధైర్యం అనేది చాలా చిన్నది. సో, సో, దాన్ని అప్ అండ్ డౌన్స్ ఎలాంటి వచ్చినా సరే హ్మ్. ఆపకుండా ఏదైతే మనకు ఐడియా ఉంటుందో అది ఫెయిల్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ టైమ్ వర్కౌట్ అవుతది. హ్మ్. ఒక ఇన్నోవేషన్ అనే కాదు. మన లైఫ్‌లో ఉన్న ఏం ఛాలెంజ్ ఉన్నా గానీ, సో, ఛాలెంజెస్ ఉండకుండా ఏ హ్యూమన్ అంటూ ఉండదు. ఆ ఛాలెంజెస్‌ని ధైర్యంగా ఫేస్ చేసి ఫెయిల్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ టైమ్ ట్రై చేయాలి ఓకే. ఆపకుండా. థాంక్ యూ సో మచ్ అండి. సో, మీ లైఫ్ స్టైల్ గురించి అండ్ ఇన్నోవేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎలా చేస్తే బావుంటుందని చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ.